మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు కూడా దేవుడు నిజంగా మనల్ని ఎంతగానో ప్రేమించాడు. ఆయన ప్రేమ గొప్పది కదా, ఆయన ప్రేమ శాశ్వతమైనది. అందుకనే మనము దేవుడిని అనేక మార్లు ఎంత దుఃఖ పెడుతున్నా, దేవునికి ఎంత వ్యతిరేకంగా తిరుగుతున్నా, దేవుడు మనల్ని క్షేమంగా కాపాడి మన దినదినాలని, మన ఆయుష్ని పొడిగిస్తూ ఉన్నారు. ప్రతిరోజు ఈ వాక్య ధ్యానాలని ఉదయకాలమున మనం కలిగి ఉంటున్నాం. ప్రియులారా, ఈ రీతిగా మీరు కూడా దేవుని వాక్యాన్ని ఫాలో అవుతున్నారని నేను నమ్ముతున్నాను. గత కొన్ని దినాల నుండి మనము పరలోక రాజ్యం యొక్క ఉపమానాలని మనము వివరించుకుంటూ ఉంటున్నాం. ప్రియులారా, మరి యేసు ప్రభువు లోకానికి వచ్చినప్పుడు పరలోక రాజ్యం గురించి ఎక్కువ వివరించారు. రాజ్య మర్మాలను తెలియజేశారు. రాజ్యానికి ఎట్లా వెళ్ళాలి అని తెలియజేశాడు. అక్కడ ఉండే స్థితిని చూపించాడు. మరి భూమి మీద ఆ రాజ్యం వెళ్ళాలంటే మనం ఏ విధంగా ఉండాలని తెలియచేశారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రీతిగా మనం ఉపమానాలని మనం చూసుకుంటున్నాం. ఇంతకుముందు దేవుని రాజ్యం యొక్క ఉపమానాలు మనం చూసాం. వాటి యొక్క శక్తి ఏంటి, ప్రభావం ఏమిటి, లేకపోతే వాటిని ఏ విధంగా స్వతంత్రించుకోవాలనేది మనం చూసుకున్నాం దేవుని రాజ్యాన్ని. ఈరోజు ప్రత్యేకంగా మరి ఒక ఉపమానాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 47వ వచనం నుండి చదువుకుందాం. మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి వాటిని చెడ్డవాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతుల్లో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండంలో పడవేయుదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయును ఉండును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఇంతకుముందు ఉన్న ఉపమానాలు భావం అర్థం వేరుగా మనం గమనించాం. మరి పరలోక రాజ్యం అంటే ఎట్లా ఉంటుంది, మరి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే ఏం చేయాలి అనేది మనం చూసుకున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాటిల్లో గోధుమలు గురుగులు ఉపమానం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చదవబడినటువంటి ఉపమానం కూడా అదే ఉంది. ఎందుకంటే గోధుమల్లో నుండి గురుగులను వేరుపరిచినట్లు మంచి చేపలలో నుండి చెడ్డవాటిని, అనగా వేరే కూడా ఆ వలలో పడతాయి, వాటిని వేరు చేయటం అని చూసుకున్నాం. అక్కడ తీర్పు దినం గురించి తెలియజేశాడు గోధుమలు గురుగులు. ఇక్కడ మరి తీర్పు దినం గురించి కూడా తెలియజేయబడతా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మనము దేవుని వాక్యాన్ని గమనిస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవదూతలు వచ్చి ఇక్కడ నీతిమంతుల్లో దుష్టులను వేరుపరుస్తారు అని ఇక్కడ లేఖనం తెలియజేయబడతా ఉంది. ప్రభువుని యందు విశ్వాసం ఉంచిన వారు, మరి అవిశ్వాసులు, మరి అదేవిధంగా చెడ్డవారు, మంచివారు, నీతిమంతులు, అనీతిమంతులు, యథార్థవంతులు, యథార్థత లేనివారు, వీరు సపరేట్ చేయబడతారని ఇక్కడ లేఖనం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనం ఇక్కడ ఉపమానాన్ని గమనించినట్లయితే ఈ చేపలు పట్టే వారిలో మనం గమనించినట్లయితే గలిలయలో 3 రకాలైనటువంటి చేపలు పట్టేవారు ఉంటారు. ఇక్కడ సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలు పట్టిన వలను పోలి ఉన్నది అంటున్నాడు. నానా విధములైన అంటున్నాడు. నానా విధములైన అంటే చేపలు పట్టే విధానాల్లో రకాలు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ వారు ఏం చేసేవారు, గాలం వేసి చేపలు పట్టేవాళ్ళు కొంతమంది. అది వీరు పన్ను చెల్లించేవాళ్ళు గవర్నమెంట్కి, ప్రభుత్వానికి. తర్వాత మనం చూస్తుంటే రెండో పద్ధతి ఏందంటే రౌండ్ వల ఉంటుంది. మరి ఒక వ్యక్తి అయినా సరిపోతారు, అది రౌండ్గా వేస్తే ఆ చేపలు దాంట్లోనే వస్తాయి. వాటిలో నుంచే మంచివి చెడ్డవి వేరు చేస్తారు. అట్లాగే మరి ఇంకో చేపలు పట్టే విధానం మనం గమనించినట్లయితే దాదాపు చాలా కిలోమీటర్ వరకు కూడా పెద్ద వల ఉంటుంది. అక్కడ 2 దోణులు వెళ్తాయి అక్కడికి. సో ఈ పద్ధతి మనము పేతురు, ఆంద్రేయ, మరి యోహోను, వీళ్ళు జబదయి కుమారులు, యాకోబు, వీరు ఏ విధంగా వల్ల వేసి చేపలు పట్టే విధానం మనం చూస్తాం. ప్రభువారు కూడా వెళ్ళి వాళ్ళ దగ్గరికి కొంచెం దూరంగా వేయండి, మరి వేస్తే
అక్కడ చేపలు విస్తారంగా పడతాయి అని చెప్పినప్పుడు నిజంగానే విస్తారంగా చేపలు పడినాయి, కొంచెం లోతుకేసినప్పుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రీతిగా ఈ చేపలు పట్టే విధానాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గాలం పట్టే పద్ధతిలో మనం చూసినట్టు మత్తయి సువార్త 17వ అధ్యాయము 27 వచనంలో ఉంటుంది. మరొక రెండవది ఏంటంటే చిన్నవల అనేది మనం చూసుకున్నట్టు మత్తయి సువార్త 4వ అధ్యాయం 18 నుండి 19 వచనాల వరకు కూడా ఉంటుంది. తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడవదిగా మనం గమనించినట్లయితే ఈ పెద్దవాళ్ళ గురించి మనం చూస్తాం. ప్రభువారు మరి వెళ్ళినప్పుడు వారు విస్తారమైన చేపలు ఆ వల్ల పడ్డట్టు 150 చేపల వరకు కూడా మనం అక్కడ చూస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ రీతిగా ఆ యొక్క ఉద్దేశం ఏంటి? ప్రభువారి యొక్క ఉద్దేశం అనగా మంచి చేపలని చెడ్డ చేపలని, అంటే వేరే చెడ్డవి కూడా పడితే వాటిని వేరు చేయటం, అదేవిధంగా నీతిమంతులను దుష్టులను వేరు చేయటం, నమ్మని వారిని వేరు చేయటం, విశ్వాసుల్ని అవిశ్వాసుల్ని వేరు చేయటం, యథార్థవంతులను అవినీతి పరులను వేరు చేయటం. ఈ విధంగా యుగ సమాప్తిలో అనగా ప్రభువారు వచ్చినప్పుడు రెండవ రాకడలో ఇది జరుగుతుంది. తద్వారా ఆ లాస్ట్లో తీర్పు జరుగుతుంది. ధవళ సింహాసనం మీద యేసు ప్రభువారు మరి ఉండి ఆయన తీర్పు తీరుస్తాడు చివరి. అప్పుడు అందరూ ఏరు చేయబడతారు. మరి ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచకుండా చెడ్డవారుగా బ్రతికేరి ఈ భూమి మీద వారందరూ కూడా నరకంలో వేయబడతారు అని, అదేవిధంగా ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచారో వారి ప్రేయర్లు జీవగ్రంథంలో రాయబడతారని, తద్వారా వారు దేవుని రాజ్యంలో స్వతంత్రించుకుంటారని అక్కడ యేసు ప్రభువారు చాలా విషయాలు దేవుని రాజ్యం గురించి మాట్లాడుతూ వచ్చారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి దేవుని యొక్క ప్రేమ విషయాలు చాలా చెప్పాడు. మరి తర్వాత వాటికన్నిటి కూడా ఎక్కువగా మనం చెప్పాలంటే నరకం యొక్క ఆ భయంకరత్వాన్ని మరి చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చారు యేసు ప్రభువారు మనం గమనించినట్లయితే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు అనేక సార్లు హెచ్చరిక చేస్తూ ఉన్నప్పుడు ఆ హెచ్చరికను మనము లోబడవలసి ఉన్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఆ తీర్పుకు ముందు మనం చూస్తాం. మొట్టమొదట కూడా ఆది కాండం నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, నోవాహు కాలంలో దాదాపు నోవాహు 120 సంవత్సరాలు మరి బోధించాడు వాళ్ళకి. కానీ 120 సంవత్సరాలు కూడా ఎవరిలో కూడా మార్పు లేదు. తర్వాత మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనం చూస్తాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఏమంటారంటే మరి నోవాహు దినముల్లో జరిగినట్లే మనిషి కుమారుని దినాల్లో కూడా జరుగుతున్న పెళ్లి చేసుకుంటూ పెండ్లికి ఇవ్వడుచు మరి భవనాలు లేకపోతే ఇండ్లు కట్టుకొనుచు ఇట్లా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఆ రోజుల్లో. సేమ్ అదే పరిస్థితి ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది. అంతేకాదు హెస్కేల్ గ్రంథంలో చెప్తాడు 18వ అధ్యాయం 23వ వచనంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ అంటాడు, దుష్టులు మరణము నొందుట చేత నాకే మాత్రమైన సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషము, ఇదే ప్రభువు యెహోవాకు అని మరి చాలాసార్లు తన ప్రేమను వ్యక్తపరిచాడు కదా. అనగా మీరు ఎవరైతే సరి చేసుకుంటారో, ఎవరైతే నా దగ్గరకు వస్తారో నేను బలపరుస్తానని, ఎవరైతే నా వైపు తిరుగుతారో నేను వారి వైపు తిరుగుతానని, మీ మార్గములు సరళం చేసుకుంటే మీ ప్రాచీన స్వభావం పాప స్వభావం విడిచిపెట్టి మీకు నూతన హృదయాన్ని, నూతనమైన మనసును, నూతన దృక్పథాలని నేను మీకు ఇస్తాను అని ప్రభువారు చాలాసార్లు వారితో తెలియజేస్తూ ఆయన ప్రేమను తెలియజేస్తూ ఉంటాడు. అంతేకాదు మరి 2 పేతురు 3వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తాం, అందరి ఎడల దీర్ఘశాంతం కలిగిన వాడై ఉండి ఆయన రాకడను ఆలస్యం చేస్తాడని అక్కడ 2 పేతురు 3వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది. అంతేకాదు మరి లోకస్వార్త 19వ అధ్యాయం 41వ వచనంలో మనం గమనించినట్లయితే ప్రభువారు ఆ యెరూషలేము పట్టణం గురించి చూసి కన్నీరు కార్చి మరి ప్రార్థన చేసినట్లు కూడా మనం చూస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిగా అక్కడ చెప్తా ఉన్నాడు చూడండి. మరి అది నిండినప్పుడు దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపల్లో చేర్చి చెడ్డ వాటిని పారవేయుదురు అంటున్నాడు. అనగా మరి ఆ వల వేసినప్పుడు మంచి వాటిలో నుంచి వేరు చేసి చెడ్డ వాటిని పడేస్తారు. అట్లాగే మరి అక్కడ చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా 49, అలాగే యుగ సమాప్తి యందు జరుగును, దేవదూతలు వచ్చి నీతిమంతుల్లో నుండి దుష్టులను వేరుపరిచి అంటున్నాడు. అంటే దేవదూతలు వచ్చి మరి అక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, గోధుమలు గురుగుల్లో కోత పనివారును మనం చూసాం. కోత పనివారు ఎవరై అంటే దేవదూతలు, అంటే సపరేట్ చేసేవాళ్ళు అనమాట. అట్లాగే ఇక్కడ కూడా ఆ యొక్క చేపలు పట్టేవాళ్ళని ఎవరినగా మనం చూస్తామంటే ప్రియమైన దేవుని బిడ్డలారా దేవదూతలను మనం చూస్తాం. అంటే వారు ఏం చేస్తున్నారంటే వాళ్ళని సపరేట్ చేసేస్తున్నారు ఆ వలలో నుండి. అట్లాగే దేవదూతలు మనుషుల్లో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండంలో పారవేయుదురు, అక్కడ ఏడుపును పండ్లు కురుకుటేను ఉండును అని లేఖనం తెలియజేస్తుంది. కాబట్టి అంత్య దినాల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచారో వీరందరూ కూడా దేవుని యొక్క మరి విశ్వాసం ఉంచిన వారందరూ కూడా దేవుని రాజ్యానికి అర్హత అనేది
వాళ్ళకు ఉండదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని కొరకు ఎవరైతే బ్రతుకుతారో మరి వారికి ఖచ్చితంగా దేవుని రాజ్యంలో స్థానం ఉంటుంది. కాబట్టి అదే ప్రభువారు తెలియజేసినటువంటి ఈ ఉపమానం. కాబట్టి మరి ఆ దేవదూతలు వచ్చి మనల్ని వేరుపరిచినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా నీతిమంతుల్లో మనం ఉంటే ఎత్తబడే గుంపులో ఉంటాం. మరి వేరు చేసి అక్కడ దేవుని రాజ్యంలో ఉంచుతారు, అంటే గంపలో వేస్తారు. గంప అనేది ఏంది? ఇక్కడ పరలోక రాజ్యానికి మనం గుర్తుగా చూడొచ్చు ప్రియమైన దేవుని బిడ్డలారా. అదేవిధంగా బయట పారవేయటం అంటే వాటిని బయట పారవేసి ఏం చేస్తారంటే చెత్త చెదరం దాంట్లో ఉంటుంది, ఆ తర్వాత కాల్చివేస్తారు, అనగా నరకానికి సాదృశ్యంగా ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన చెడ్డ వాటిని మానేసి, వ్యర్థమైన వాటిని మానేసి పరిశుద్ధంగా నీతిగా ప్రభు కొరకు బ్రతికితే కొన్నాళ్ళ జీవితం ఇది అశాశ్వతమైనది, శాశ్వతం కాదు. మరి ఈ శాశ్వతమైన నిత్యమైన దేవుని రాజ్యంలో మనం ఉండాలనేది ప్రభువారు మరి చాలా సరళమైన భాషలో ఆయన బోధించి ప్రజలందరికీ తెలియజేశారు. ఇప్పుడు కూడా ఆయన మనతో బోధిస్తూ ఉన్నారు. అనేక మంది తన సేవకుల ద్వారా బోధిస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరైతే లోబడతారో వారు దేవుని రాజ్యానికి వారసులు అవుతారు. ఆ రీతిగా లోబడే వారిలో మనం ఉందాం, దేవుని రాజ్యంలో ఎత్తబడే వారిలో మనం ఉందాం. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అవునయ్యా, ఇదిగో ప్రభా, మరొక ఉపమానం మీరు బోధించారు ప్రభా. ఒక మనుషుడు పోయి జాలరి చేపలు పడతా ఉన్నప్పుడు వాటిలో నుండి మంచి వాటిని చెడ్డవాటిని వేరు చేసినట్లు అయా మరి ప్రభా, మరి దేవదూతలు కూడా మనుషుల్లో నుండి చెడ్డవారిని నుండి మనుషులను వేరు చేస్తారని చెప్తా ఉన్నాడు ప్రభు. కాబట్టి మేము శ్వాసం ఇచ్చిన వారిని వేరుపరిచి తద్వారా దేవుని రాజ్యాన్ని నీతి వారసులుగా చేస్తున్నారు. ఆయన ఎవరైతే దేవుని యందు విశ్వాసం, వారందరూ కూడా నరకంలో పడవేయబడతారు. అటు పరిస్థితులు కాకుండా మేమందరం విశ్వాసం ఉంచి మీ నీతి రాజ్యము వారసులు కావడానికి ఆయా ప్రతి బిడ్డను కూడా మీరు ఏర్పాటు చేసుకున్నారు. వందనాలయ్యా. అందరూ అంతటి మారు మనసు పొందాలి మీ ఉద్దేశం. కాబట్టి మీ ఉగ్రతను తొలగించుకుని ప్రభువా తండ్రి, మరి ప్రభువారు మీరు చెప్పారు, యేసయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి నీతిమంతులు జీవ పునరుద్ధానమునకును ఇదిగో ప్రభా, అదేవిధంగా మరి ప్రభా నీతిమంతులు కానివారు ఆయన తీర్పు పునరుద్ధానమునికి వెళ్తారు. కాబట్టి నాయన ఇదిగో మేమందరం కూడా ఆ యొక్క జీవ పునరుద్ధానముకి వీళ్ళవారుగా చేయమని ప్రార్థన చేస్తున్నాం. దీవించి బలపరచమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ సహవాస చర్మానుకును సకల పరిశుద్ధులకును ఎల్లప్పుడూ తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు ప్రియమైన దేవుని బిడ్డలారా. గాడ్ బ్లెస్ యు. మరియు కొద్ది కాలాన్ని కలుసుకుందాం మనందరం. దేవుడు మీ అందరం దీవించి ఆశ్రయించి బలపరచును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.